Hi friends, welcome to First News. మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అది ఎలా ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఈ దినోత్సవానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అదేంటో క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఒక 6 నుంచి 8 నిమిషాల ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ప్రశ్న తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే వీడియో చివరిలో చెప్తాను. మహిళలకు ఓటు హక్కును మొదటిసారిగా ఏ దేశం కల్పించింది? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు జరుపుకుంటారు. జాతీయ, జాతి, భాష, సాంస్కృతిక, ఆర్థిక లేదా రాజకీయ విభజనలతో సంబంధం లేకుండా మహిళలు సాధించిన విజయాలకు గుర్తింపు పొందే రోజు ఇది. మార్చ్ 8. 19వ దశాబ్దంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళలకు ఓ కొత్త ప్రపంచ కోణాన్ని తెచ్చిపెట్టింది. 4వ ప్రపంచ ఐక్యరాజ్య సమితి మహిళా సమావేశాల ద్వారా బలోపేతం చేయబడిన పెరుగుతున్న అంతర్జాతీయ మహిళా ఉద్యమం మహిళల హక్కులు, రాజకీయం మరియు ఆర్థిక రంగాలలో భాగస్వామ్యం కోసం మద్దతును పెంపొందించడానికి ఈ సంస్కరణను ఒక ర్యాలీ పాయింట్గా మార్చడంలో సహాయపడింది అని చెప్పొచ్చు. ఇక్కడ అతి ముఖ్యమైనవి 2 సంఘటనల గురించి తెలుసుకుంటాము. మొదటిది 1908లో న్యూయార్క్ నగరంలో అంటే అమెరికాలో జరిగిన ఈ సంఘటన మహిళల హక్కులు చరిత్రలో ముఖ్యమైన మలుపులు తీసుకుంది. ఈ ఉద్యమానికి గల ప్రధాన కారణాలు, దీని ప్రభావం మరియు విశేషాలను వివరంగా తెలుసుకుందాం. 1908 న్యూయార్క్ మహిళా ప్రదర్శన. 1908లో 1908 ఫిబ్రవరి నెలలో వేలాది మంది మహిళా కార్మికులు న్యూయార్క్ నగర వీధుల్లో నిరసన అంటే ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. కారణాలేంటి? తక్కువ వేతనాలు, అధిక పని గంటలు. అప్పట్లో 12 నుంచి 16 గంటల పని చేసేవారట. హింస, లైంగిక వేధింపులు మరియు ఓటు హక్కు లేకపోవడం. అప్పట్లో స్త్రీలకు ఓటు హక్కు లేదు. ప్రదర్శన ముఖ్య లక్ష్యం ఏంటి? ఈ మహిళలు తగిన వేతనం కోసం, పని గడిపే గంటల పరిమితి మరియు ఓటు హక్కు కోసం పోరాడారు. ప్రభావం ఏమైంది? ఈ ఉద్యమం మహిళా కార్మికుల హక్కుల కోసం అంతర్జాతీయంగా చైతన్యాన్ని తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. ఈ సంఘటన ప్రేరణతో 1909లో అమెరికా సోషలిస్టు పార్టీ ఫిబ్రవరి 28న మొదటి జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. 1910లో కోపెన్హెగన్లో క్లారా జెటికన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించగా ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దినోత్సవంగా మారింది. 1911లో తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ప్రేరణగా మారిన సందేశం అదేంటో చూద్దామా? న్యాయం కోసం స్వరం ఎత్తిన ఆ మహిళలు ప్రపంచం నిండా మార్పు తీసుకురావడమే కాదు, భవిష్యత్ తరాలకు ధైర్యం అనే పాఠాన్ని అందించారు. రెండవ సంఘటన అది 1917 రష్యన్ విప్లవం. మహిళల పాత్రను గౌరవించడానికి రష్యన్ విప్లవకారుడు, రాజకీయవేత్త మరియు రాజకీయ సిద్ధాంతకర్త అయిన వ్లాదిమిర్ లెనిన్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించారు. మొదటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుక మార్చి 1911 ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ మరియు జర్మనీలో జరిగింది. అసలు జరగడానికి కారణం ఏంటి? 1917 రష్యన్ విప్లవంలో మహిళల పాత్ర మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటన ఎలా చేశారు? 1917లో రష్యాలో జరిగిన విప్లవంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈ సంఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక నాంది, ముఖ్యమైన మైలురాయి అని కూడా చెప్పవచ్చు. మహిళలు విప్లవం చేయడానికి గల కారణం 1917 ఫిబ్రవరి 23 జూలియన్ క్యాలెండర్ ప్రకారం, ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8కు సమానం. చరిత్ర చూసుకుంటే 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యా జార్ చక్రవర్తి పాలనలో 2 ఖండాలను విస్తరించిన పెద్ద రాజ్యం. యురేషియా శక్తిగా విశాల సామ్రాజ్యం ఉంది. 2 ఖండాలలో విస్తరించిన పెద్ద రాజ్యం యూరో ఆసియా యురేషియన్ పవర్గా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉంది. చైనా భారత్ దేశం తర్వాత 15.6 కోట్ల జనాభాతో 3వ పెద్ద దేశంగా ఉండేది. దీనిలో రష్యా, తజకిస్తాన్, తుర్కిమెనిస్తాన్, ఉక్రెయిన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి పలు దేశాలు కలిసి ఉండేవి.
కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి పలు దేశాలు కలిసిమెలిసి ఉండేవి. రష్యన్లు కూడా మనలాగే వ్యవసాయంతో జీవనోపాధి పొందేవారు. భూమిపై నియంత్రణ విషయంలో భూస్వాములకు రైతులకు మధ్య ఘర్షణలు జరిగేవి. భూముల్లో అధిక భాగం భూస్వాముల కింద ఉండేది. రైతాంగంలో అధిక శాతం తాము సాగు చేస్తున్న భూమికి అద్దె చెల్లించేవారు. ఆనాటి రష్యన్ జార్ నికోలస్ II కూడా తన విశాల సామ్రాజ్యాన్ని సైన్యం, పాలనాధికారుల సహాయంతో పాలించేవాడు. అయితే ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యం రష్యాకు ఉండేది. అయితే 1917 నాటికి 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయి మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యధిక ప్రాణ నష్టం చవిచూసింది. రష్యాలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావం ఆహార కొరత, అధిక ధరలు మరియు కార్మికులపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఫిబ్రవరి 23న పెట్రోగ్రాడ్, ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ అని పిలుస్తున్నారు, నగరంలో మహిళా కార్మికులు ఆహార కొరత, యుద్ధ వ్యతిరేకత మరియు సమానత్వం కోసం వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. నిరసన అంటే ర్యాలీ. రష్యన్ విప్లవంలో మహిళలు ముఖ్యమైన కీ రోల్ ప్లే చేశారు అని చెప్పవచ్చు. ఆ రోజు టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 10,000కు పైగా మహిళలు సమ్మెకు దిగారు. ఈ సమ్మె రష్యన్ విప్లవానికి నాంది కాగా ఇతర కార్మికులు, పురుషులు మరియు సామాన్య ప్రజలు కూడా వీరికి మద్దతు జతకలిశాయి. ఈ మద్దతు ఏకంగా జార్ చక్రవర్తి దేశం వదిలిపెట్టి పారిపోయేలా చేశారు. ఇది చక్రవర్తి జార్ నిరంకుశ పాలనకు ముగింపు తెచ్చింది. బోల్షివిక్ విప్లవానికి మార్గం సుగమం చేసింది. లెనిన్ నిర్ణయం. వ్లాదిమిర్ లెనిన్ నిర్ణయం ఏంటో చూడండి. వ్లాదిమిర్ లెనిన్ రష్యన్ విప్లవ నేత మరియు రాజకీయ సిద్ధాంతకర్త. 1917లో మహిళలు ఈ గొప్ప పాత్రను గుర్తించి మార్చి 8న అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాడు. 1922లో సోవియట్ యూనియన్లో దీన్ని అధికారిక జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ప్రభావం. 1977లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. ఈరోజు ఇప్పుడు మహిళల సాధనాలను జరుపుకునే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ప్రాముఖ్యతను పొందింది. ముగింపుగా ఒక సందేశం. 1917లో రష్యాలో ప్రారంభమైన ఓ ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మహిళల శక్తిని గుర్తించేందుకు మార్గం వేసింది. ఈరోజు మహిళల ధైర్య సాహసాలకు గౌరవంగా నిలుస్తుంది. 1977లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా మరియు యూరోప్ అంతటా కార్మిక ఉద్యమాలు, కార్యకలాపాల నుండి మొదట ఉద్భవించింది. ఇదండి అసలు విమెన్స్ డే లేదా మహిళా దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర. ఇంతవరకు వచ్చారు అంటే మీకు నా వీడియో నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఐడియాస్ మీకు కూడా ఏమైనా వచ్చి మీకు కూడా ఏ దాని గురించి చేస్తే బాగుంటుందని అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.